సో నాకు తెలిసి యూజీని నెక్స్ట్ సీజన్ దాకా చూడలేము, మోస్ట్లీ వేరే క్యారెక్టర్స్తోనే ఈ సీజన్ ఎండ్ అవ్వచ్చు. సో ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే రిజీ అయితే కెంజాకు రియల్ ప్లాన్ ఏమైంటుందో అని మెగుమికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. దాని గురించి మనం ప్రీవియస్ ఎపిసోడ్లోనే మాట్లాడుకున్నాం. అయినా లైట్గా ఏదో కవర్ చేస్తా. సో ఈ కర్లింగ్ గేమ్ కంటిన్యూషన్ ప్లాన్ అనేది జస్ట్ ఏదో కవరప్ ప్లాన్ మాత్రమే. రియల్ ప్లాన్ ఏంటంటే స్ట్రాంగ్ సార్సరర్స్ మిగిలినప్పుడే ఈ ఏరియాలో బాంబ్ వేసేయడం. అది ఎప్పుడైనా జరగచ్చు, చెప్పలేదు. సో ఇంకా దానికైనా రిజీ అయితే స్ట్రాంగ్ గా ఉండే వాళ్ళందరినీ రిక్రూట్ చేసుకుంటున్నాడు, కనీసం ఏదైనా చేయొచ్చేమో అని. ఇంకా మెగుమి అయితే డైరెక్ట్ గా రెమీనే రోస్ట్ చేస్తాడు. అయినా తిను నాకు స్ట్రాంగ్ గా అనిపించట్లేదని చెప్తాడు. రిజీ అయితే తన పర్పస్ అది కాదు, వేరే ప్లేయర్స్ ని నా దగ్గర దాకా తీసుకురావడమే తన పర్పస్ అని అనేసరికి మెగుమి అయితే చివరికి పాయింట్స్ కోసం తనని కూడా చంపేస్తావు కదా, తనని కంప్లీట్ గా యూజ్ చేసుకున్నాక అని చెప్తాడు. దానికి రిజీ అయితే అలా ఏం లేదు అని అంటాడు. ఇంకా రెమీ అయితే అలా ఏం లేదు, నేను తనకి బాగా సర్వ్ చేసేంత వరకు తను నన్ను బాగా కాపాడతాడు, తను నా నైట్ అని చెప్తుంది. అండ్ మెగుమి అయితే నువ్వు అండ్ నీతో ఉండే వాళ్ళంతా ఎక్కువ పాయింట్స్ సాధిద్దామని అనుకుంటున్నారు కదా, అండ్ ఇంకాసేపట్లోనే ఒక కొత్త రోల్ యాడ్ అవబోతుంది. అదే ప్లేయర్స్ మధ్య పాయింట్స్ ని ట్రాన్స్ఫర్ చేసుకోవడం. సో మీ పాయింట్స్ నాకు ట్రాన్స్ఫర్ చేసేయండి, అదే మీకు మంచిది అని చెప్తుంటాడు. అప్పుడే సడన్ గా ఓ వ్యక్తి మెగుమిపై దాడి చేయడానికి వస్తాడు. కానీ మెగుమి ఎస్కేప్ అయిపోయి షాడోస్ నుంచి వచ్చి వాటిని పట్టుకొని బిల్డింగ్ నుంచి దూరంగా విసిరేస్తాడు. అంటే వెంటనే డివైన్ డాగ్ ని పంపించి రెజీ పైన అటాక్ చేస్తాడు. కానీ రెజీ అయితే ఆ డివైన్ డాగ్ ని చాలా ఈజీగానే ఓడించేసి దానిపైన కాలేసి నీకు పాయింట్స్ కావాలని అర్థమవుతుంది, కానీ నువ్వు ఫైట్ చేయక తప్పదు అని చెప్తాడు. అండ్ అప్పుడే మెగుమి పక్కన ఐ లాంటిది సంథింగ్ ఏదో వస్తుంది. అంటే దానివల్ల ఓ పెద్ద ఎక్స్ప్లోషన్ జరుగుతుంది. ఇక్కడ యానిమేషన్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. సో ఇంకా అలా కంటితో అటాక్ చేస్తుంది ఎవరో కాదు, ఈ ఏరియోని అతనే. అండ్ యాక్చువల్లీ అది తన కంటే. ఆ తర్వాత వెంటనే తన పళ్ళని పీకి మరి బ్లాస్ట్ చేద్దామని అనుకుంటాడు. బాడీ పార్ట్స్ తో కూడా బ్లాస్ట్ చేయొచ్చని నాకు ఇప్పుడు అర్థమైంది. సో ఇంకా రెమీ అయితే ఇమీడియట్ గా తన జుట్టుని యూజ్ చేసుకుని మెగుమి పై దాడి చేద్దామని అనుకుంటుంది. అండ్ మెగుమి అయితే అటాక్ ని బ్లాక్ చేసి ఇక చాలు అని చెప్తుంటాడు. సడన్ గా కొన్ని రెసిట్స్ మెగుమి పైన పడతాయి. అండ్ అది లైక్ గ్యాసోలిన్ లాగా ఉంటుంది. ఇంకా ఇంతకు ముందు ఇయోరి పళ్ళని బీకింటాడు కదా, అవి మెగుమి వైపుగా విసురుతాడు. సో అప్పుడు ఎక్స్ప్లోషన్ జరుగుతుంది. అండ్ ఇయోరి దగ్గర 35 పాయింట్స్ ఉంటే రెజీ దగ్గర 41 పాయింట్స్ ఉన్నాయి. అండ్ యాక్చువల్లీ వాళ్ళిద్దరికి తెలుసు మెగుమి ఇంకా సేఫ్ గానే ఉన్నాడని. యాక్చువల్లీ మెగుమి రెమీని పట్టుకుని ఓ రూమ్ లోపలికి వెళ్ళిపోయి ఉంటాడు. అండ్ మెగుమి అయితే ఇందాక చెప్పే కదా నిన్ను కాపాడే ఉద్దేశం వాళ్ళకి ఏం లేదని, ఇప్పుడైనా అర్థమైందా, కనీసం ఇక్కడి నుంచి ఇప్పుడైనా పారిపో అని చెప్పి వెళ్తుంటాడు. కానీ ఇంకోసారి మెగుమిపై తన హెయిర్ తో దాడి చేయబోతుంది. అప్పుడు మెగుమి బ్లాక్ చేస్తాడు. అండ్ రెమీ అయితే యాక్చువల్లీ లైక్ ఇంతకు ముందు రెజీ చాలా సార్లు నన్ను కాపాడుతా అని చెప్పాడు అని ఏడ్చేస్తుంది. ఈవెన్ మెగుమిని కూడా ఆల్మోస్ట్ సేమ్ టోన్ లో అడుగుతుంది. కానీ మెగుమి తనని పెద్దగా ఇష్టపడ్డు. సో ఇంకా అప్పుడే ఇంతకు ముందు మెగుమి విసిరేసిండే వ్యక్తి అక్కడికి వస్తాడు. అండ్ ఇంకో విషయం, మెగుమికి ఎక్కువ గాయాలై ఉంటాయి. అండ్ ఇంతకు ముందు విసిరబడ్డ వ్యక్తి పేరు చిజురు హరి. అతని దగ్గర 28 పాయింట్స్ ఉంటాయి. మెగుమికి అన్ని గాయాలై ఉండడం చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. అండ్ ఇంత పైకి ఎక్కి రావడానికి కూడా చాలా కష్టపడ్డా అని చెప్తాడు. ఇంకా అప్పుడే వాళ్ళ ముగ్గురు మధ్య కోగనే వచ్చి ఇంతకు ముందు యూజీ వాళ్ళు యాడ్ చేస్తుంటే కొత్త రూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అదే ప్లేయర్స్ వల్ల పాయింట్స్ ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా హరి అనే వ్యక్తికి అండ్ మెగుమికి వెంటనే ఫైట్ స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ లో హ్యాండ్ టు హెడ్ కాంబాట్ స్టార్ట్ అవుతుంది. కానీ ఆ తర్వాత మెగుమి ఫ్రాగ్స్ ని సమ్మన్ చేసి వాటిని యూస్ చేసుకొని హరి మెడ పట్టుకొని గట్టిగా లాగుతుంటాడు. అండ్ వెంటనే ఎలిఫెంట్ ని యూస్ చేసి మళ్ళీ కిందకి పడేస్తాడు. అండ్ కింద పడేటప్పుడు మెగుమి ఈగల్ ని యూస్ చేసి కిందకి వచ్చి వాడిపైన మల్టిపుల్ టైమ్స్ దాడి చేసి చివరికి చంపేస్తాడు. అండ్ ఒక సెకండ్ మెగుమికి ఇంతకీ ఏం చేస్తున్నాను అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ చెల్లి సుమికి కూడా ఈ కిల్లింగ్ లో పార్టిసిపేట్ చేయమని ఫోర్స్ చేయలేరు. సో మిగతా వాళ్ళపై నమ్మకం ఉంచుకోవాలని అనుకుంటాడు. అండ్ ఇలా చాలా ఫాస్ట్ గా చంపాలనే అబ్సెషన్ ఉండకూడదని కూడా అనుకుంటుంటాడు. అప్పుడే కొగన అయితే మీరు 5 పాయింట్స్ పొందారు అని చెప్తుంది. ఇంకా రెజీ అండ్ ఇయోరి కూడా కిందికి దిగుతూ అయినా వాడు పాపం వాడి టెక్నిక్ కూడా యూజ్ చేయకుండా చచ్చాడు. చాలా దారుణం అండి ఇది అని అంటాడు. ఇంకా మెగుమి అయితే యాక్చువల్లీ ఇక్కడ నుంచి పారిపోలేదు అలా అని చెప్పి నేను నా డొమైన్ ని కూడా యూజ్ చేయలేను, ఎందుకంటే అది ఇంకా కంప్లీట్ గా లేదు. సో నా బ్యారియర్ లోపల వీళ్ళని బంధించలేను అని ఆలోచిస్తున్నప్పుడే ఇయోరి తన పంటితో ఇంకోసారి అటాక్ చేయబోతాడు. కానీ సడన్ గా ఓ వ్యక్తి ఆ బ్లాస్ట్ ని తీసుకుంటాడు. అంటే ఆ వ్యక్తి కొంచెం క్రేజీగానే ఉంటాడు అనుకోండి. సో 2 vs 1 అనేది మంచి ఫైట్ కాదు. అంటే మీలాంటి చవటల్ని పిరికోళ్ళని పిలుస్తుంటారు. అంటే నాకు 0 డ్యామేజ్ అయింది అని చెప్తాడు. అప్పుడే తన తల నుంచి యాక్చువల్లీ రక్తం కారుతుంది. సో ఇక్కడ వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళ రియాక్షన్ ఉంటుంది, భలే ఉంటుంది. భీష్మలో నితిన్ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి క్లాస్ పీకాక వెన్నెల కిషోర్ మాట్లాడతాడని చెప్పి వెళ్ళిపోతాడు కదా. సో అక్కడ వెన్నెల కిషోర్ రియాక్షన్ ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ సిమిలర్ రియాక్షన్ వీళ్ళది కూడా. అయినా ఆడి పేరు చెప్పలా కదా, ఇంకా తన పేరే టకబా, తనకి 0 పాయింట్స్. అండ్ తనేమో మెగుమిని కాపాడుతా అని చెప్తాడు. 1 minute సైలెన్స్. అండ్ ఇన్ఫాక్ట్ మెగుమిని చూసి నీ పరిస్థితి చాలా దారుణంగా ఉందని కూడా చెప్తాడు. ఇంకా రెజీ అయితే ఇంతకీ వాడెవరో నీకు తెలుసా అని ఇయర్ని అడుగుతాడు. ఇయర్ అయితే లేదు అని చెప్పి డైరెక్ట్ గా వాడికే ఇంతకీ నువ్వు ఏ టైప్ అని అడుగుతాడు. ఐ మీన్ లైక్ ఓల్డెన్ ఎరా లేదా మోడర్న్ ఎరానా అని అడుగుతాడు. కానీ
టకాబాకి అయితే ఈ విషయం అర్థం కాదు. నేను యాక్చువల్లీ ఫన్నీగా కనిపిస్తున్నానా లేదా అని అడిగినట్లుగా అనుకుంటాడు. అంటే నా కాస్ట్యూమ్ నీ యాక్చువల్లీ నా చిన్నప్పుడు ఒకడు ఫుల్గా నవ్వించి ఎంటర్టైన్ చేసిన ఓ హీరోకి ఒక హానర్ లాగా వేసుకున్నా. అండ్ మంచి మంచి జోకులు చెప్పేటప్పుడు చెడదబ్బకూడదని నాకు ఎప్పుడో తెలిసింది. నీ బాడీని ఎటుబడితే అటు మూవ్ చేసి ఫైనల్గా నాకు నువ్వు వైఫైగా అక్కర్లేదు అని చెప్తాడు. ఈ జోక్ని వినగానే మీకు కూడా చిరాకిస్తుంది కదా, అక్కడ ఉండే వాళ్ళు కూడా అలానేసింది. కానీ పాపం నవ్వనందుకు వాళ్ళనే తిడతాడు. అండ్ వాడిని చూస్తుంటే మెగుమికి టోడోని గుర్తొస్తుంటాడు. సో ఇంకా ఆ తర్వాత ఈ టకాబా అనే వ్యక్తి అయితే పరిగెట్టుకుంటూ వెళ్ళి ఇయోరి పైన తన కాల్తో కిక్ చేస్తాడు. అండ్ ఇయోరి అయితే చాలా ఫాస్ట్ గా వెళ్ళి వెనకాల పడతాడు. సో దీన్ని ఈవెన్ రెజీ అబ్జర్వ్ చేసి వీడు చాలా ఫాస్ట్ గా ఉన్నాడు, ఎస్పెషల్లీ అవుట్పుట్ అయితే చాలా బలంగా ఉంది, తను చాలా స్ట్రాంగ్ అనే అనుకుంటాడు. ఇంకా టకాబా అయితే ఇప్పుడు అర్థమైంది కదరా నేను ఓల్డ్ స్కూల్ కమేడియన్ అని. ఇంకా తర్వాత మెగుమి అయితే షాడో లో నుంచి సడన్ గా వచ్చి రెజీపై దాడి చేద్దామని అనుకుంటాడు, కానీ రెజీ ఎస్కేప్ అవుతాడు. ఆ తర్వాత మెగుమి అయితే మనిద్దరం స్ప్లిట్ అయిపోయి వాళ్ళిద్దరితో ఫైట్ చేద్దాము. అంటే ఇయోరి గాడి పవర్ ఏంటంటే బాడీ పార్ట్స్ బాంబుగా మార్చడం అని టకాబాకి చెప్తుంటాడు. కానీ టకాబా ఎక్సైట్మెంట్ తో తలూపుతుంటాడు అంతే. ఇంకా తర్వాత మెగుమి అయితే కోగన దగ్గర హిగురోమా డీటెయిల్స్ అడుగుతాడు. సో దాన్ని చూసి మ్యాటర్ మొత్తం అర్థమైపోతుంది. సో అందుకనే రెజీ అయితే మనిద్దరం కాంప్రమైజ్ అయిపోదాము, ఇప్పుడు నాకు ఈ కాలనీలో పనేం లేదు అని చెప్తాడు. కానీ రెజీ అయితే అయినా హరిన చంపిండే పాయింట్స్ ని రికవర్ చేసుకోవాలి కదా అని అంటాడు. ఇంకా తర్వాత మెగుమి అయితే టకాబాకి నువ్వు ఇన్ కేస్ ఆ బాంబు గార్డ్ని చంపాలనుకుంటే దానికంటే ముందే పాయింట్స్ ని తీసుకో అని చెప్తాడు. అండ్ టకాబా అయితే నువ్వు చెప్పింది నేను విన్నాను, అండ్ యాక్చువల్లీ నేను ఒక కమెడియన్ ని, సో వేరే వాళ్ళని నవ్వలేని పనులు నేను అస్సలు చేయలేను, ఎస్పెషల్లీ ఫేస్ కి అని అంటాడు. ఇంకా మెగుమి అయితే నువ్వు విన్ అయితే అదే చాలరా బాబు అని చెప్తాడు. ఇంకా టకాబా ఫైట్ చేసేందుకు రెడీ అవుతాడు. అండ్ ఆ బాంబు గార్డ్ అయితే తన కళ్ళ అండ్ పంటని యూస్ చేసి అటాక్ చేస్తాడు. కానీ టకాబా అయితే సమ్ కైండ్ ఆఫ్ ఫ్యాన్ లాంటి దాన్ని యూస్ చేసి దాన్ని డిఫ్లెక్ట్ చేస్తాడు. అండ్ వెంటనే ఇయోరి మొహం పైన కొట్టి సడన్ గా ఇయోరి వెనకాలకొచ్చి బటక్స్ పైన ఏం చేస్తాడో మీకు అర్థమైంది కదా. సో ఇంకా తర్వాత నరుటోలో కూడా ఇలాంటి సీనే ఉంది కదా. అండ్ ఆ ఇయోరి అయితే యాక్చువల్లీ రికవర్ అవుతుంటాడు అనుకోండి, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇంకా టకాబా ఇయోరిని దూరంగా విసిరి పడదుపుతాడు. అంటే మెగుమి ఇదంతా చూస్తూ నువ్వు నా శత్రువు కానందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నా అని చెప్తాడు. అండ్ ఇన్ఫాక్ట్ మెగుమి అయితే రెజీతో ఫైట్ చేసేందుకు సిద్ధం అవుతాడు. రెజీ ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత ఇయోరి అయితే గ్యారంటీగా సీరియస్ అవుతాడు అని అంటాడు. అండ్ మెగుమి అయితే వాడి గురించి ఆలోచించమాక, ఇప్పుడు నీ గురించి ఆలోచించు, అంటే ఎలాగో ఇప్పుడు ఈ కాలనీలో నాకు పని లేదు కాబట్టి నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫైట్ చేయగలుగుతా అని చెప్పి ఆ ఈగల్ ని రెజీ వెంట పంపిస్తాడు. రెజీ స్పీడ్ గా పరిగెడుతుంటాడు. అంటే ఆ ఈగల్ వల్ల చుట్టుపక్కల డిస్ట్రాక్షన్ చాలా జరుగుతుంటుంది. రెజీ చాలా స్పీడ్ గా పరిగెడుతుంటాడు. అండ్ మెగుమి కూడా తన వెంటే వస్తుంటాడు. అంటే సడన్ గా ఓ ఎలిఫెంట్ రెజీ ముందు వస్తుంది. మెగుమిని సమన్ చేసి ఉంటాడు అనుకోండి. ఇంకా రెజీ వెంటబడుతూ అదైతే లైక్ ఫుల్ వాటర్ ని వదిలేస్తుంది. రెజీ అయితే సర్ఫింగ్ చేసుకుంటూ వెళ్తాడు. అండ్ తన దగ్గర ఉండే రెసిట్స్ తో లైక్ మోల్డ్స్ లాగా చేస్తుంటాడు. ఈవెన్ ఆ ప్లాస్టిక్ మోల్డ్స్ ని యూస్ చేస్తూ ఆ రూమ్ లో నుంచి పరిగెడుతుంటాడు. ఇంకా తర్వాత ఆ బిల్డింగ్ పై నుంచి ఓ పెద్ద స్టిక్ ని యూస్ చేసి సేఫ్ గా ల్యాండ్ అయ్యి మళ్ళీ కొంచెం దూరం వెళ్ళి రోప్ ని యూస్ చేసుకొని పైకి వెళ్ళి చుట్టుపక్కల ఉండే రెసిట్స్ ని యూస్ చేసుకొని పెద్ద పియానోని మెగుమి మీద పడేలాగా చేస్తాడు. కానీ మెగుమి ఎస్కేప్ అయిపోయి ర్యాబిట్స్ ని సమ్మన్ చేసి రెజీ వెంట పడేలాగా చేస్తాడు. అండ్ రెజీ అయితే అలా పరిగెడుతూ ఆ ర్యాబిట్ చేసే అటాక్స్ నుంచి తప్పించుకుని ఒక చర్చ్ లోపలికి వెళ్తాడు. ఇంకా అప్పుడే రెజీ అయితే నీకున్న టెక్నిక్ గురించి తెలిసిపోయింది కదా అని చెప్తాడు. అండ్ యాక్చువల్లీ రెజీ టెక్నిక్ ఏంటంటే రెసిట్స్ లో ఉండే ఐటమ్స్ ని ఆల్మోస్ట్ లైక్ యూస్ చేసుకోవడం అనుకోవచ్చు. అండ్ యాక్చువల్లీ ఆ రెసిట్స్ అనే కాదు, ఈ కాంట్రాక్చువల్ అబ్లిగేషన్స్ అని వస్తాయి. సో యాక్చువల్లీ ఆ రెసిట్స్ లో ఉండే బెనిఫిట్స్ ని కూడా తను యూస్ చేసుకోగలడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే తను 5 స్టార్ రియోకాన్ లో 3 days స్టే చేశాడు అండ్ రిలాక్స్ అయ్యాడు. సో ఇప్పుడు తన బాడీ ఫుల్ రిలాక్స్ అయిందనమాట. ఈవెన్ హాట్ స్ప్రింగ్స్, మసాజెస్ ఇవి కూడా చేసుకుని వచ్చాడు మహానుభావుడు. ఆ రెసిట్స్ ఏదో మాకు ఇస్తే బర్సర్ కానిమిని చూడాలనుకుంటాం. అండ్ ఇంకా మెగుమి మల్టిపల్ షికిగామిస్ ని యూస్ చేశాడు కాబట్టి ఫుల్ అలసిపోయి ఉంటాడు. ఎస్పెషల్లీ మ్యాక్స్ ఎలిఫెంట్ కి చాలా ఎనర్జీ కావాల్సి వస్తుంది కదా. అండ్ ఇన్ కేస్ అవి కానీ ఇంజ్యూర్డ్ అయితే వాటిని యూస్ చేయలేడు. లైక్ ఇప్పుడు ఆ డివైన్ డాగ్ ని సమాన్ చేయలేదు కదా అలాగా. సో ఇంకా అందుకనే మెగుమి ఈగల్ని వాడుకొని అక్కడి నుంచి పారిపోతాడు. అండ్ ఇక్కడ ఫన్నీ సీన్ ఏంటంటే ఈవెన్ రెజీ అయితే కొన్ని డ్రోన్స్ లాంటిది మెగుమి వెంట పంపించి స్కూటర్ పైన వెళ్తాడు. ఈవెన్ వెళ్ళేటప్పుడు మొబైల్ ని యూస్ చేసుకొని ట్రాక్ చేస్తుంటాడు కూడా. అండ్ ఫైనల్ గా మెగుమి అయితే రెజీని ఓ పెద్ద రూమ్ లోకి తీసుకొచ్చింటాడు. సో ఈ ప్లేస్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది అని మెగుమి అనుకుంటాడు. కానీ అప్పుడే ఓ 2 పెద్ద ట్రక్ వెహికల్స్ అయితే మెగుమి పై పడబోతాయి. మెగుమి వాటి నుంచి ఎస్కేప్ అవుతాడు. కానీ చాలా మొక్కలు ఇలాంటి ఐటమ్స్ అన్ని మెగుమి తలపైన పడుతుంటాయి. అండ్ రెజీ సడన్ గా బాల్స్ లాంటివి రప్పిస్తాడు. దీని వల్ల మెగుమి గాల్లో ఎగురుతాడు. అండ్ మళ్ళీ కొన్ని స్లిప్స్ ని వాడి చాలా పెద్ద పెద్ద ఐటమ్స్ ని మెగుమి పైన పడేలా చేస్తాడు. ఈవెన్ నైఫ్ ని యూస్ చేసి కూడా అటాక్ చేస్తాడు. ఆ తర్వాత రెజీ అయితే నా ఐటమ్స్ ని కూడా ఆల్మోస్ట్ షికిగామే లాగానే, కానీ నేను నార్మల్ కమాండ్స్ ని ఇస్తా అంతే. అంటే నీకు ఆప్షన్ ఇస్తున్నా, నువ్వు కానీ నీ పాయింట్స్ ని ఇచ్చేస్తే నిన్ను ఈజీగా చంపేస్తా అని చెప్పి ముందుకు వస్తుంటాడు. అప్పుడే మెగుమి అయితే ఈ బ్యారియర్ టెక్నిక్స్ అనేవి చాలా కష్టమే, అది కూడా నాలాంటోడికి అని అంటూ ఈ జిమ్నేసియం ని ఒక డొమైన్ ఎక్స్పాన్షన్ కింద యూస్ చేసుకుంటూ తన ఇన్కంప్లీట్ డొమైన్ ఎక్స్పాన్షన్ ని యూస్ చేస్తాడు. లైక్ దీంట్లో ఏంటంటే మరీ అన్ని రెస్ట్రిక్షన్స్ అయితే ఉండవు. సో ఇంకా మెగుమి అయితే చిమెరా షాడో గార్డెన్ డొమైన్ ఎక్స్పాన్షన్ యూస్ చేస్తాడు. దీన్ని చూసి రెజీ ఫుల్ షాక్ అయిపోతాడు. ఇక్కడితో ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు తెలిసిందే కదా. టాటా, బాయ్, సియా.
లవ్ యూ 5000 times.